కేసులో అధికారులు కూడా ఉన్నారైతే మీ ప్రకారం. సార్ సార్ ఇప్పుడు ఏ కేసుకైనా కీలకమైన రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. అవును. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ కట్ గా విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని, ఆ తర్వాత ఇక్కడ ప్రెషర్ పడి చనిపోయిందని క్లియర్ కట్ గా, ఇది వాళ్ళు చూపిస్తున్న శారీతో కాదు, ఏదో నైలాన్ వైట్ తో గానీ లేదంటే టెంకాయ పీస్ తో గానీ అని వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి సార్. మరి అదే విధంగా సైటాలజీ రిపోర్ట్, అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, సెమెన్ దొరికింది అనే రిపోర్ట్ సార్. సరే అదే ఇంకొకటి హిస్టోపెథాలజీ రిపోర్ట్ సార్. హిస్టోపెథాలజీ రిపోర్ట్ వచ్చేసి లిగేచర్ మార్క్ గురించి చెప్తుంది సార్, అది శారీది కాదు అని. సిడిఎఫ్డి రీసెంట్ గా 2020లో మరి సెంట్రల్ డిఎన్ఏ లో కూడా డిఎన్ఏ ఈల్డ్ అయింది సార్. ఇన్ని రిపోర్ట్లు పెట్టుకొని కూడా ఒక గిరిజన పిల్లకు న్యాయం చేయడం లేదంటే మరి ఈ వ్యవస్థలో లోపం ఉందో, మరి చేసిన ముద్దాయిలు బలవంతులో అర్థం చేసుకునే పరిస్థితికి మనం ఇంకా రాలేదేమో సార్. వ్యవస్థలు కాదు మేడం, చేసిన మీ ముద్దాయిలు ఏంటంటే డబ్బు ఉంది, అధికారం ఉంది, మనం ఏదైనా చేయగలం, మీలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉండొచ్చు. కానీ మీరు 8 సంవత్సరాలుగా మీరు ఎక్కడా కూడా ఒక్కడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా మీరు నిద్రపోతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళైతే నిద్రపోరు మేడం. వాళ్ళైతే కనీసం ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారని చెప్పేసి నేనైతే అనుకోను. ఎందుకంటే తప్పు చేసిన వాడికి ఎప్పుడూ ఆ భయం ఉంటుంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడితే మనం వేయకపోవచ్చు, న్యాయస్థానం వేయకపోవచ్చు కదా, దేవుడు అనేవాడు ఉంటాడు కదా, ఖచ్చితంగా ఆయన వేస్తాడు. కానీ మేడం మీరు చేసినటువంటి పోరాటానికి ఖచ్చితంగా మద్దతు మేమిస్తాం, మీ అందరికీ సపోర్ట్గా మేముంటాం. మీకు పోలీసులు సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ సుగాలి ప్రీతి అనేటువంటి పేరు విన్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి, సోషల్ మీడియా పరంగా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఈ పాపకి జరిగినటువంటి అన్యాయం మరొక పాపకి రోజు వందల ఘటనలు మనం చూస్తున్నాం, స్టిల్ ఇంకా చూస్తూ ఉన్నాం కదా మేడం. ఇంకా చాలా మంది మీ జిల్లాకి సంబంధించి, మీ ఏరియాకి సంబంధించి చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా, వాటన్నిటి మీద కూడా ఇంతవరకు సరిగా స్పందన రావట్లేదు, వాటిని కూడా పట్టించుకునే పరిస్థితులు కనిపించట్లేదు. సార్ ఒకటి సార్, తల్లిదండ్రులుగా నిజంగా ఎన్నో కలలు కంటాం సార్. సార్ యాజ్ ఎ మదర్ గా సార్, ఆ అమ్మాయి నాకు కూతురు అని చెప్పడానికే గాని నాకు తల్లిగా ఉండే సార్. ఎందుకంటే నేను హ్యాండిక్యాప్, ఆ అమ్మాయి చిన్న ఎంత ఒబీడియంట్ గా, అసలు ఎంత రెస్పెక్ట్ఫుల్ గా, అసలు చాలా చక్కగా చదివే సార్. చక్కగా అసలు 10కి 10 ప్రతి ఏ సబ్జెక్ట్ లో కూడా 100కి 100, 10కి 10 తెచ్చుకునే బంగారు భవిష్యత్తు ఉన్న పిల్ల సార్. అలాంటి పిల్లని నాకు కాకుండా అసలు నీళ్లు అన్నం కూడా పెట్టకుండా కిరాతంగా చంపిన ఈ ముద్దాయిలను ఈ ప్రభుత్వాలు అయితేనేముంది, ఈ సీఎం అయితే మీ డిప్యూటీ సీఎంలు అయితే ఎంతైతే ఏం సార్, వాళ్ళని ముద్దాయిలను రక్షిస్తున్నారు, అదే విధంగా బాధితులను శిక్షిస్తున్నారు సార్. ఇంకెంత కాలం ఇలా ఈ ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతుందో అర్థం కావడం లేదు సార్. సార్ ఇదే హోమ్ మినిస్టర్ గారికి సార్ నేను నేను ఒక్కసారి విజయవాడకి వెళ్ళి రావాలి అంటే మినిమం నాకు 20,000 ఖర్చు లేని నేను వెళ్ళలేను సార్. అలాంటిది 2 రోజులు ఉండి మరి హోమ్ మినిస్టర్ గారిని కలిసి నా గోడు అంతా వెళ్ళవించుకుంటే ఆమె ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి, మరుసటి నెల తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో ఉన్న డ్రైవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కన్నీరు కార్చి ఆమె ఎంత బాధపడి వాళ్ళకి రావాల్సినవి, అట్రాసిటీ నుంచి రావాల్సినవి త్వరగా ఇచ్చేస్తూ వాళ్ళకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వేసి విత్ ఇన్ 60 days లో ఇది ఛార్జ్ షీట్ వేసేయాలి, ఇది వాళ్ళ ముద్దాయిలను శిక్షించాలని చెప్పిన మహిళ అనిత గారు మరి ఈ వికలాంగురాలైన ఈ పార్వతి వచ్చినప్పుడు ఎందుకు అంత చొరవ తీసుకోలేదు సార్? సార్ ఇదే హోమ్ మినిస్టర్ గారు, మరి సార్ ఇదే గవర్నమెంట్ సార్, మరి హీరోయిన్ నటి, ముంబై నటి జత్వాని కేసులో ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు సార్. సార్ ఆమె మన సార్ ఆమె మన స్టేట్ కాదు కదా సార్, ఎక్కడి నుంచో వచ్చిన నటి. సరే ఆమెకు జరిగింది కూడా అన్యాయమే, నేను కాదనను సార్, ఒక లేడీగా ఐ విల్ సపోర్ట్ హర్. కానీ నా కూతురు అంతకంటే హీనియస్ కేసు కదా సార్. సార్ ఇదే ప్రభుత్వం మరి అనుకుంటే కనుక మరి జత్వాని కేసులో పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ను వాళ్ళే పిలిపించి విచారించి మరి రిమాండ్కి పంపిస్తున్నారు సార్. మరి నా సుగాలి ప్రీతి కేసులో ఎందుకు సార్ జాప్యం జరుగుతుంది సార్? లోపం ప్రభుత్వంలో ఉందా, లోపం అధికారులలో ఉందా, లోపం ఇప్పుడు ప్రజా ప్రతినిధులలో ఉందా సార్? చెప్పండి సార్. సార్ లోకేష్ గారికి నాకు ఒక న్యాయం సార్, నాకు ఒక న్యాయం ఏంటి సార్? మీరు చేసుకున్న అదే అంటారు కదా సినిమాలో చెప్పుకునే డైలాగ్ ఉంటాయి, మనం ఆ కులంలో పుట్టడం పాపం, మనకి డబ్బు లేకపోవడం పాపం, మనకు అధికారం లేకపోవడం పాపం, మనం ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవడం పాపం, అదే మనం చేసుకున్న పాపం, అంత మించి ఏమి లేదు. కరెక్ట్ సార్. మేడం ఈ డబ్బు సార్, ఆడపిల్ల విషయంలో నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆడపిల్ల విషయంలో చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలి.
కులం, మతం, భేదం, డబ్బు, పరంపర ఇవేమి చూడకూడదు సార్. సార్ అక్కడ అన్యాయం జరిగిందా లేదా? అన్యాయం చేసిన వాళ్ళు మన వాళ్ళ అని చూడకూడదు సార్. మన వాళ్ళైనా పరాయి వాళ్ళలాగా చూసి శిక్షించాలి సార్. అప్పుడు సార్ ఇంకొక అమ్మాయి మీద ఎవరు చేయవేయడానికి సిద్ధపడరు సార్. ఇలా డెఫినెట్లీ మేడం. జరుగుతూ ఉంటే ఓ సుగాలి ప్రీతి కేసా 8 సంవత్సరాల నుంచి ఆవిటి తల్లి చేస్తానే ఉందిలే. అది అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఈమె ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తదు, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రశ్నించండి సార్. నేను 8 ఏళ్లుగా ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు సార్. ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను అడుక్కోలేదు సార్. ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నా, ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధిని అడుగుతూనే ఉన్నాను సార్. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? అదన్నా చెప్పమని చెప్పండి సార్. ఉమ్, ఇదో ఈ పలానా చోటికి వెళ్తే కనీసం అక్కడ నీకు న్యాయం జరుగుతుందంటే సార్, నేను నా కష్టమైన నష్టమైన నేను వెళ్ళి అక్కడ కలిసి నా న్యాయం తెచ్చుకుంటాను సార్. మేడం మీరు చేస్తున్న పోరాటం ఆగాల్సిన పరిస్థితి లేదు. మిమ్మల్ని ఎవరు ఆపే పరిస్థితి కూడా ఉండదు. మీరు ఒకవేళ మీ వీల్ చైర్ పోరాటం ఆగినా కూడా మాలాంటి మీడియా ఛానల్స్ మొత్తం మీకు అండగా ఉంటాయి. ప్రతిరోజు మీడియా ఛానల్స్లో కూర్చొని మాట్లాడవచ్చు. మీడియా ఛానల్స్లో కూర్చొని మీ అభ్యర్థులు మిగతా మీడియా ఛానల్స్ చూపిస్తాయో లేదో తెలియదు, కానీ మాలాంటి జర్నలిస్టులు, మాలాంటి మీడియా ఛానల్స్ మీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాయి. కానీ ఈ కేసుని ఎవరైతే రాజకీయంగా వాడుకున్నారో, అధికారం కోసం వాడుకున్నారో, ఇప్పుడు ఆ తల్లి చెప్పినట్టు కొంతమంది బ్యూరోక్రసీలు కావచ్చు, లేదంటే ఎస్పీలు కావచ్చు, పోలీసుల వ్యవస్థ కావచ్చు, వాళ్ళందరూ కూడా డబ్బుకు లొంగిపోయి, అధికారానికి లొంగిపోయి ఆ తల్లికి న్యాయం జరగకుండా ఆ బిడ్డకి అన్యాయం చేసి ఎవరైతే ఈరోజు ఆ పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒకరోజు చట్టం ముందు నిలబడకపోవచ్చు, ప్రజల ముందు నిలబడకపోవచ్చు కావచ్చు, దేవుడు అనేవాడు ఉంటాడు, వాడి ముందు మాత్రం ఖచ్చితంగా మనం అందరం నిలబడతాం. ఖచ్చితంగా ఆ తల్లికి న్యాయం జరగాలి. మేడం, మీ వీల్ చైర్ యాత్ర మీరు ఏదైతే చేపడుతున్నారో అది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి ఈహా టీవీ తరఫున మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం మేడం. మీకు ఖచ్చితంగా ఈహా టీవీ మద్దతుగా ఉంటుంది మీకు, మీ యాత్రకు. అలాగే మీకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మీ టైం ఇచ్చినందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా సారీ. ఎందుకంటే అయిపోయిన ఘటనని కూడా పదే పదే మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా క్షమాపణ కోరుకోవడం తప్ప ఇంకా మాకు అంత మించి ఆప్షన్ కూడా లేదు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.